చాలా అంశం కాదు. ఏదైనా ఆయన ఉప ముఖ్యమంత్రి, ఆయన పవన్ కళ్యాణ్, ఆయన సమాజంలో కోట్లాది మంది ప్రజలపైన ప్రభావం ఉన్న నాయకుడు. అలాంటి నాయకుని భద్రత అనేది చాలా కీలకం. ఎవరి భద్రత అయినా కీలకమే. ఈవెన్ సామాన్య పౌరుని భద్రత అయినా కీలకమే. అందులో పవన్ కళ్యాణ్ భద్రత మరీ కీలకం. ఎందుకంటే ఆయన గేమ్ చేంజరు, ఆయన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. ఈరోజు రాష్ట్రంలో ఈ రకమైన రాజకీయ పరిణామాలు రావటానికి ఆయన సూత్రధారి, ఆయన ప్రధాన పాత్రధారి. అందువల్ల ఆయన చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయం తిరుగుతున్న సమయంలో ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్, అంటే జనసేన కార్యాలయంపై డ్రోన్ కెమెరా తిరగడము, ఒక నకిలీ ఐపీఎస్ చాలాసేపు పవన్ కళ్యాణ్ ఎంబడి పర్యటించాడు. ఎవరు ఎందుకు గుర్తించలేదు ఆశ్చర్యంగా ఉంటుంది. మరి అక్కడ పోలీస్ బలగాలు ఉంటాయి. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే ఒక బలమైన పొలిటికల్ పొజిషన్. నెక్స్ట్ చీఫ్ మినిస్టర్, ఇంటెలిజెన్స్ వర్గాలు ఉంటాయి, పోలీసులు ఉంటారు. మరి ఎందుకని తెలుసుకోలేకపోయారు? అది ఇంటీరియర్ ప్లేసే కావచ్చు అది, బట్ ఇంటీరియర్ ప్లేస్ అయినా కూడా ఒక వివిఐపి వెళ్ళినప్పుడు దానికి తగ్గట్టు నిఘా ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లు ఉంటాయి కదా. అందులో అది మీకు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఉన్న ఏరియా, చాలా ఇంటీరియర్ ఏరియా కనుక ఇంకా ఎక్కువ ఉండాలి. మరి అలాంటి ఏరియాలో ఊరు పేరు లేనోడు అనామకుడు ఐపీఎస్గా చలామణి అవుతే, అది కూడా గంటల సేపు చలామణి అయితే వాట్ ఆర్ ది ఇండికేట్? ఏ ధైర్యంతో ఎవడు చేస్తున్నాడు? ఇక పవర్ పోవడం అనేది మనకు జనరల్గా మరి ఉప ముఖ్యమంత్రి పోయినప్పుడు అన్లెస్ ఇట్ ఈస్ వెరీ వెరీ డిస్రప్షన్ ఉంటే తప్ప పోదు. ఎందుకంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కనుక అధికారులకు ముందుగానే నోటీస్ వెళ్తుంది అప్రమత్తంగా ఉండమని. ఎందుకంటే పవర్ పోవడం వల్ల పవన్ కళ్యాణ్కి అది ఇన్కన్వీనియన్స్ కాదు, అది సేఫ్టీ కన్సర్న్ కదా. పవర్ లేకపోతే భద్రతాపరమైన సవాళ్ళకు కూడా ఉంటాయి. అందుకే మీకు పవర్ ఎన్ష్యూర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏదో ఒక్క 15 నిమిషాల పవర్ పోతే ఏమైతే మన ఇళ్ళలో పవర్ ఇవ్వడం అనొచ్చు, కానీ ద సెక్యూరిటీ కన్సర్న్ ఉంటుంది. అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ వల్ల సహజంగానే ఆందోళన వ్యక్తం అవుతుంటుంది. అందులో కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం ప్రతి దాంట్లో కుట్రకోణం చూస్తుంది కదా. లడ్డూలో కుట్రకోణం చూసింది, నిన్న కాక మొన్న తొక్కిసలాట్లో కుట్రకోణం ఉండవచ్చు అన్నారు. సో ఇలా ఈ తెలుగుదేశం పార్టీ కుట్రకోణాలని, కుట్ర సిద్ధాంతాలని ప్రవచిస్తుంటే జన సైనికులకు ఆ మేరకు మరి ఇందులో కూడా కుట్ర ఉందేమో, దాగి ఉందేమో. ఎందుకంటే ఆయన వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని పెద్ద ప్రతిజ్ఞ మూడి వైసీపీ ఓటమికి ఒక ప్రధాన కారకుడయ్యాడు. చంద్రబాబు నాయుడు ఎక్నాలెడ్జ్ చేశాడు. మీకు నందమూరి బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ తీసుకున్న రాజకీయ నిర్ణయం ఈ పరిణామాలకు కీలకమని. ఇప్పుడు కూడా మీకు ఇటీవల కాలంలో చర్చ నడుస్తుంది. భవిష్యత్తులో మీకు ఏబిఎన్ రాధాకృష్ణ లాంటి వారు తమ వ్యాఖ్యానంలో చెప్పారు, తమ విశ్లేషణలో బీజేపీ పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని తెలుగుదేశానికే ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ప్రయత్నం చేయవచ్చు. రాజకీయాలు నిశ్చలంగా ఉండవు. భవిష్యత్తులో లోకేష్, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ మధ్య పోటీ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ రాజకీయ విశ్లేషణలు వస్తున్నాయి. తెలుగుదేశంలోనే పవన్ కళ్యాణ్ ఎదుగుదలను దృష్టిలో పెట్టుకొని లోకేష్ను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేయాలనే డిమాండ్ కూడా పెరుగుతుంది. ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడుకు, జనసేనకు, టీడీపీకి ఘర్షణ లేకపోవచ్చు. ఘర్షణ కాదు, గ్యాప్ కూడా లేదు. లోకేష్ కూడా చాలా గౌరవంగా, లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ పట్ల గౌరవాన్ని ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వం పట్ల ఎక్కడ అవిధేయత వ్యక్తం చేయడం లేదు. బట్ స్టిల్ భవిష్యత్తు రాజకీయాలపైన అనేక రకాల ఊహాగానాలు వస్తున్నది. ఇది రెండవది. మూడవది ఏంటంటే పవన్ కళ్యాణ్ కొన్ని విషయాల్లో క్లియర్ డిమార్కేషన్. ముఖ్యంగా ఆయన హోంమంత్రి ఆయన చేసిన బహిరంగ వ్యాఖ్య లా అండ్ ఆర్డర్ పైన. సో పవన్ కళ్యాణ్ లా అండ్ ఆర్డర్ మీరు చేయలేకపోతే నేనే తీసుకుంటే ఇలా ఉండదు అని కూడా హెచ్చరించాడు. బహిరంగంగా హోమ్ మినిస్టర్ అభిశంసించాడు ఒక రకంగా. మరి అలాంటప్పుడు ఇదంతా కూడా హోమ్ మినిస్టర్ కిందకే రావాలి కదా. సో ఈ భద్రతాపరమైన అంశాలకు కూడా హోంమంత్రం రావాలి, లేదా ముఖ్యమంత్రం రావాలి. సో అందువల్ల వివిఐపి భద్రత వెరిఫై ఎగ్జాక్ట్గా ఎవరి డొమైన్లో వస్తుందని. బట్ ఏదైనా చీఫ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ పరిధిలోనే ఉంటుంది. సో అందువల్ల ఈ డెఫినెట్గా ఇది మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. ఈ మధ్య కాలాన డ్రోన్ల వాడకం బాగా పెరిగింది. ఎవరు పడితే వాళ్ళు డ్రోన్లు వాడుతున్నారు. చాలా అన్రెగ్యులేటెడ్గా ఉంది. ఇప్పుడు అమెరికాలోనైతే అదో పెద్ద ఇష్యూగా మారిపోయింది. ఈ డ్రోన్లు ఇది ఏమన్నా చైనా